ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో ఉండారా అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తా ఉంటే. అంత భయంకరంగా కోపం వచ్చింది. ఇంతకు ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు ఈ పిల్లకి ఇంత కోపం వచ్చింది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఖచ్చితంగా మ్యాటర్ చెప్తాను అనమాట ఏం జరిగిందో. ఇంకా సరే అని చెప్పి నేను, మా అమ్మ, మా వదిన, మా ఇంటి పక్కన ఉండే మా అక్క మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా ఎట్ట ఫ్రీ బస్సు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎట్లుంటదని చెప్పి చూసి పీస్ఫుల్ గానే ఉండదు, ఏం పెద్ద హడావిడి అయితే ఏం లేదనమాట. ఇంకా వెళ్ళగానే భోజనం టైం అయిపోయింది. ఇంక మా పిన్నోట్లు భోజనం చేసి బండెత్తుకొని అయితే నేరుగా డీమార్ట్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న సామాన్లు కాదు, భయంకరమైన సామాన్లు అయితే తీసుకున్నాము. ఇంకా మా అమ్మకు ఫోన్ చేసేసి ఏమేం కావాలమ్మా అని చెప్పి అయితే మా అమ్మ అయితే ఒక భయంకరంగా లిస్ట్ చెప్పింది. ఆ లిస్ట్ లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, టెంకాయలు కోడులో దొరకవని భయంకరంగా వేసుకున్నా, కానీ కోడులో రేట్లు చూస్తే మండిపోతుంది. అక్కడ 40 రూపీస్, ఇక్కడైతే నాకు తెలిసి 45-50 అంట టెంకాయ. పెద్ద సైజు వచ్చింది అనమాట. ఇంక సరే అని చెప్పి సామాన్లన్నీ తీసుకొని లోపల నాకు భయంకరంగా కోపం వచ్చింది. మా వదిన తినుమా అని చెప్పి సల్లగైతే ఐస్ క్రీమ్ ఇచ్చింది. నేను తినే లోపల మా వదిన అయితే నీట్గా అయితే సర్దేసింది అనమాట. ఇంకా సర్దేసి అయితే వెళ్ళిపోతాం అనుకుంటే, అబ్బా అంత ట్రాఫిక్ కదా, రాను హైదరాబాద్ అయిపోతుందేమో. ఇంకా మా పిన్ని కాడ బండి ఇచ్చేసి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు మనుషులా ఈమె అత్త అతను కొడుకు అనమాట. కోడలతో పాటు హాస్పిటల్కి వచ్చి కోడలు అట్ట పోగానే కోడల గురించి ఏందో ఎక్కి చెప్తాను అనమాట. నచ్చా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపించింది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది, ఎట్టెగుతుంది ఏమో అని. నాకు అర్థం కాదు, ఆడది మనల్ని నమ్ముకొని వస్తుంది కాబట్టి కొంచెం రెస్పెక్ట్ అయింది. ఓకేనా, నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ ప్లీజ్ కామెంట్ చేయండి.